ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మంచూరియా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం మిల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి నీళ్లు గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి ఇదంతా మిల్ మేకర్ కి బాగా పట్టేలాగా కలిపిలా పక్కన ఉంచండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మిల్ మేకర్ ని ఆయిల్లో వేసి కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో వెల్లుల్లి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, 1 ఆనియన్, అలాగే 1 క్యాప్సికము ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్ వేయాలి. అలాగే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 2 స్పూన్స్ వెనిగర్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ టమాటా కెచప్ వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. ఇదంతా ఒకసారి కలిపేసి కాసేపు ఉడికిన తర్వాత ఇందులోకి మిరియాల పొడి వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసిన మిల్ మేకర్ని వేసి కలపాలి. ఈ సాస్లన్నీ మిల్ మేకర్కి పట్టేలాగా కాసేపు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి చివర్లో కొత్తిమీర వేసి ఇంకా దించేయడమే. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మంచూరియా రెడీ. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.